హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం జగ్గన్న తోట ప్రభల తీర్థానికి అయితే వెళ్తున్నామండి. రావులపురం దగ్గర, ఇది పుల్లేటికూరుకి దగ్గరలో ఉంటుందండి. జగ్గన్న తోట ప్రభల తీర్థం కోసం వెళ్తున్నామండి. అక్కడికి వెళ్ళాక మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఐనివేలి దగ్గర ఉన్నామండి. తూర్పుగోదావరి జిల్లా ఐనివేలి దగ్గర ప్రభలు కనిపిస్తున్నాయి. మనం జగ్గన్న తోట వెళ్తున్నామండి. అయితే జగ్గన్న తోట వెళ్ళే దారిలో ఐనివేలిలో ఈ ప్రభలు కనిపించాయి. చూసారు కదా ప్రభలు ఎంత బాగున్నాయో, చాలా అందంగా తయారు చేశారండి. ఇక్కడ ఏంటంటే కనుమ రోజు జరుగుతుందండి. ఇది ఈ ప్రభల తీర్థం అనేది కనుమ రోజు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా చాలా చాలా ఏంటంటే అదొక పండగలాగా, చాలా ఇంట్లో చుట్టాలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా చాలా ఆనందంగా పాల్గొంటారండి ఇందులో వచ్చి. చూసారు కదా చాలా బాగుందంటే ఒక హెల్తీ వాతావరణం ఉంది. ఎలా పడతలా కాకుండా ఒక పద్ధతి ప్రకారం చుట్టూ కొబ్బరి తోటలు అవి కోనసీమ అంటేనే ఇంకా అందానికి ఇంక మనం చెప్పడం మాకు సరిపోవండి. కొబ్బరి తోటల మధ్యలో చక్కగా దేవుడిని తీసుకుని వెళ్ళడం, అందరూ కూడా హ్యాపీగా మంచి వాయిద్యాలు అవి పెట్టుకుని వెళ్తున్నారండి. అయితే మనం ఇక్కడ నుంచి జగ్గన్న తోటకి వెళ్తున్నామండి. ఇది ఐనివేలి దగ్గర కొన్ని ప్రభలు అయితే మనకి ఎదురొచ్చాయి. చూస్తున్నట్లయితే ఈ ప్రభలు ఎలా తయారు చేస్తారంటే వెదురు పొంగులు, వెదురు కర్రలతోటి డొక్కతాళ్ళు ఉపయోగించి కట్టి దానిపైన రంగులు వేసి రంగురంగుల క్లాత్లను కట్టి వాటిపైన డిజైన్స్ చేస్తూ ఉంటారండి. ఎలాగైనా చేయొచ్చు. ఆ పైన చివరిగా ఆ ఊరి శివాలయంలోని స్వామిని అక్కడ ఆ ఉత్సవమూర్తి తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారండి. ఇదేంటంటే ముఖ్యంగా శివుడు ఊరేగింపులా అనుకోవచ్చు ఒక విధంగా, ఎందుకంటే ఎక్కువ అలాగే ఉంటాయి ఇక్కడ. చూసారు కదా ఒక్కొక్క ఊరు ఒక్కొక్క డిజైన్ టైప్, అంటే ఎవరికి వాళ్ళే యూనిక్గా ఉండాలనే ఉద్దేశంతో చాలా బాగా తయారు చేస్తున్నారండి. ఖర్చుకు వెనకడకుండా చాలా ఖర్చు అవుతుంది దానికి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం జగ్గన్న తోట వెళ్తున్నామండి. ఐనివేలి దగ్గర జగ్గన్న తోట అనేది ఎలా ఉందంటే మనకి అంబాజీపేట దగ్గర పుల్లేటికూరు దగ్గర ఉంటుందండి. ఈ జగ్గన్న తోట అనేది ఒక కొబ్బరి తోట. ఆ తోటలో ఏకాదశ రుద్రులు అని అంటారండి. అంటే 11 శివాలయాల్లోని స్వాములు అక్కడ ఆ రోజు సమావేశమయ్యి లోక కళ్యాణార్థం వారు చర్చించుకుంటారటండి. అలా ఇది 400 సంవత్సరాల నుంచి వస్తుంటారు ఈ పద్ధతి అనేది. సో అందుకోసం అనేసి అక్కడ ఒక తీర్థంలా చేస్తూ ఉంటారండి. ఆ జగ్గన్న తోట అన్నది ఇదిగో చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ చూస్తారు కదా, కొబ్బరి తోట. అక్కడ మామూలు రోజుల్లో అస్సలు ఎటువంటి అలజడి ఏమి ఉండదండి, చాలా ఖాళీగా ఉంటుంది. జగ్గన్న తోట అనేది ఇక్కడ ఒక గుడి కానీ గోపురం కానీ ఏమీ ఉండదు. అయితే ఏకాదశ రుద్రులు అయితే ఎవరైతే ఉన్నారో 11 శివాలయాల్లో స్వాములు, వారిని ఆ రోజు అక్కడ తీసుకువస్తారనమాట అండి. వివిధ రకాల డిజైన్తో చేసిన ప్రభలపై తీసుకుని వచ్చి అక్కడ కాసేపు మార్నింగ్ ఉదయం అంటే అక్కడ ఉదయాన్నే బయలుదేరితే అక్కడ ఈ జగ్గన్న తోటకు వచ్చేసరికి మధ్యాహ్నం 2-3 ఆ టైం అవుతుందండి. అన్ని ప్రభలు కూడా అక్కడ చేరుకునేసరికి. అవి ఏంటంటే డిఫరెంట్ రేస్లో వస్తాయంటే పొలాల్లోంచి బోధిగట్లంపట చెరువులోంచి కూడా దిగి తీసుకొస్తారండి. అంటే ఆ పొలాల్లోంచి వస్తే పంటలు బాగా పండుతాయని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా నమ్మకం. అందుకోసం అనేసి స్వామిని ఆ విధంగా చాలా భక్తి ప్రపత్తులతో తీసుకొస్తారండి. చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఈ చెరువులో ఒక పక్కనే కౌశికా నది అని ఉంది. ఆ నదిలోంచి తీసుకొస్తారు. అందుకోసం ఏంటంటే ఒక ట్రైన్, అంటే ఎప్పటి నుంచో దాని మీద ఒక అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే ఆ నదిని దాటించడానికి ఉంటారు. ఖచ్చితంగా వారు పర్యవేక్షణను తీసుకొస్తారు. అయితే పోలీసు వారు కూడా చాలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే తీసుకుంటూ ఉంటారు ఇక్కడ. ఎందుకంటే ఈ చుట్టుపక్కల 90 గ్రామాల ప్రజలు ఇక్కడికి వస్తారండి ఈ తీర్థానికి. అంతేకాదు రాష్ట్రం మొత్తం చాలా దూరాల నుంచి పండగలకి ఎప్పటికీ కోనసీమ చేరుకుని ఉంటారు చాలామంది వాళ్ళ చుట్టాలింటికి. అక్కడ నుంచి అందరూ మళ్ళీ ఇక్కడికి వస్తారు. దాదాపుగా 5 కిలోమీటర్లు అవుతారు, కార్లు ఆఫ్ చేసేస్తారండి. ఆ రోజు త్రూఅవుట్ రావులపాలెం నుంచి కొత్తపేట వచ్చే కార్లు కానీ మొత్తం రోడ్స్ అన్నీ కూడా చాలా కిక్కిరిసిపోయి కనుమ రోజు. ఇది ముఖ్యంగా కనుమ రోజు చాలా ప్రసిద్ధి. చూస్తున్నారు కదా డిఫరెంట్ డిజైన్స్, అంటే ఎవరికి వారే వాడి సొంత డిజైన్ ఉండే విధంగా రూపొందిస్తారండి. మళ్ళీ అవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చిన ప్రభ అక్కడికి మళ్ళీ సాయంత్రం 3:30-4కి మళ్ళీ బయలుదేరి మళ్ళీ ఏ ఊరి ప్రభ ఆ ఊరికి వెళ్ళిపోతుందండి. మళ్ళీ దాన్ని మనుషులే మోసుకుంటూ వెళ్తారండి. ఏ దారి తీసుకొచ్చిన ప్రభను ఆ దారి అంటే తీసుకెళ్ళిపోతారు. చాలా రద్దీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా చూడాలి. ఇది నేను చెప్పే కంటే కూడా చూస్తే ఇంకా మీరు
చాలా చాలా ఎక్కువ అనుభూతి చెందుతారు అన్నట్టు. ఎందుకంటే మంచి తోటలు ఎటువైపు చూసినా సరే ఆ రోజు ఏ దారి చూసినా ప్రజలతో నిండిపోతుందండి. ఒక ప్రవాహంలో వస్తూ ఉంటారు ప్రజలైతే చూడడానికి ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు. ఇది ప్రబల తీర్థం అయితే నాకు తెలిసిన విషయాలు అయితే నేను చెప్తానండి. నాకన్నా ఇంకా ఎవరికైనా ఏదైనా తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ పెట్టండి, నేను వాటిని కూడా యాడ్ చేస్తాను. సరే, నా వ్లాగ్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నాకన్నా ఇంకా చాలామంది రకరకాల అదంతా తెలియజేయండి. దీని అడ్రస్లు అవి కూడా కావాలంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, నేను రిప్లై అయితే ఇస్తాను. చూస్తున్నారు కదండి, ప్రబల తీర్థం తూర్పుగోదావరి జిల్లా రావులపురం దగ్గర, కొత్తపేట దగ్గర అండి. ఇది అంబాజీపేట మండలం, జగ్గన్న తోట. ఇదంతా కొబ్బరి తోట అండి. ఈ వ్లాగ్ అయితే ఇంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.